ఏ అమృత, ఒకసారి చూడు. ఏమండి రాజా గారు? మీరెవరు మేడం? ఆయన భార్యని. అదేంటి అప్పుడే మారిపోయారు? ఎవరిదాకో ఎందుకు? మీరు రాజా అంకుల్నే తీసుకో. మనస్ఫూర్తిగా నన్ను అభిమానిస్తున్నట్లు నటిస్తూ నా వెనక చాలా కథ నడిపాడు. ఆయన సంగతి నాకు తెలీదు, కానీ మా డాడీ గురించి నాకు బాగా తెలుసు. నా మాట కాదనరు, నేను అడిగిందేది వద్దనరు చిన్నా. నీ నమ్మకం నీది, నా అనుభవం నాది. ఏంటి చిన్నా, తప్పుకోవాలని చూస్తున్నావా? ఇప్పుడు కాదు వసు, నేను ఎప్పుడో నా స్థాయిని తెలుసుకుని తప్పుకున్నాను. అంటే నన్ను ప్రేమించలేదా? ప్రేమించాను, వెంటపడ్డాను, ఎలాగైనా మాట్లాడితే చాలు అనుకున్నాను. కానీ ఏమైంది? మీ వాళ్ళు నేను ఎవరో, నా స్థాయి ఏంటో నాకు అర్థమయ్యేలా చెప్పారు వసు. ఆ క్షణం నుంచి నీ నుంచి పక్కకు తప్పుకున్నాను. అందుకే నువ్వు వెంటపడ్డా పలకరించలేదు, నువ్వు మాట్లాడినా పట్టించుకోలేదు. కానీ నువ్వే నన్ను ప్రేమించి నన్ను ఒప్పించావు. నా మీద నీకు ప్రేమ ఉందా లేదా చెప్పు చిన్నా. ప్రేమ ఒకటే ఉంది వసు, కానీ నీ చెయ్యి అందుకోవడానికి ఆ ఒక్కటి సరిపోదు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఆ ప్రేమ ఒక్కటే చాలు చిన్నా. అది తప్ప నాకేదీ అవసరం లేదు. ఈ ప్రేమకి పడిపోయాను, నీ ప్రేమకి నేను లొంగిపోయాను చిన్నా. నీ బాధంతా ఏంటి? మా డాడీ ఒప్పుకోరనేనా? ఎందుకు ఒప్పుకోరో నేను చూసుకుంటాను, ఎలా ఒప్పించాలో నేను మాట్లాడుకుంటాను. నాకు నువ్వు కావాలి చిన్నా. అర్హతలన్నీ చూసుకుని ప్రేమిస్తే అది ప్రేమ అవ్వదు. ఓ మనిషితో మన జీవితం బాగుంటుంది అనే నమ్మకమే ప్రేమ. ఆ నమ్మకం నిన్ను తలుచుకునే ప్రతిసారి నాకు కలుగుతుంది. ఇది చాలు చిన్నా, ఇంతకు మించిన అర్హత ఏం కావాలి? మా డాడీని నేను కన్విన్స్ చేస్తాను. ఇంకోసారి ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడుకో ప్లీజ్. మమ్మీ, మమ్మీ లే మమ్మీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. కాఫీ నువ్వు తీసుకురావడం ఏంటాను? ప్రతిరోజు ఇంటి పనులన్నీ నువ్వే చూసుకుంటావు కదమ్మా. ఈ రోజు నీకు కాఫీ ఇవ్వాలి అనిపించింది. ఏమ్మా, రాత్రి చాలాసేపటి వరకు నిద్రపోయినట్టు లేవు. లేచి ఫ్రెష్ అవ్వు మమ్మీ. నేను తయారయ్యి ఎక్కడికి వెళ్లాల్సిన పనేం లేదులే. మమ్మీ, మీ స్టాఫ్ అందరూ కలిపి రిసార్ట్స్కి వెళ్లారు కదా, ఆ ట్రిప్ ఎలా జరిగింది? చెప్పు మమ్మీ. ఉన్నట్టుండి మధ్యలోనే వచ్చేసినట్లున్నావు కదా, కారణం ఏంటి మమ్మీ? ఏం లేదులే, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు మమ్మీ. అదే కాదు మమ్మీ, కరుణ ఆంటీని నువ్వు తిట్టావని అడిగాను, గుర్తుందా? దానికి కారణం ఏంటో కూడా నాకు అర్థమైంది మమ్మీ. నేను తెలుసుకున్నాను. అను? అవును మమ్మీ, ఇంత
ఇంతకాలం డాడీకి నీకు మధ్య గొడవలు ఎందుకు వచ్చాయో నాకు అర్థమయ్యేది కాదు. ఉన్నట్టుండి మమ్మీ ఎందుకు ఇలా మారిపోయిందా అని నాలో నేనే ప్రశ్నించుకునేదాన్ని. కానీ దానికి సమాధానం నాకిప్పుడు అర్థమైంది మమ్మీ. కరుణ అంటే ఇంత మోసం చేస్తుందని నేను అనుకోలేదు మమ్మీ. డాడీ నిన్ను కాదని ఆంటీతో అంత చనువుగా ఉంటాడు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ మమ్మీ. అన్నా అయినా కరుణ అంటే ఇంత దుర్మార్గురాలా మమ్మీ? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోయాను. నాకు తోడబుట్టిన వాళ్ళెవ్వరూ లేరు. ఇలాంటి కష్టం వస్తే షేర్ చేసుకునే మనుషులే లేరు. కరుణని చాలా గొప్పగా అభిమానించాను, ఆదరించాను. ఒక రకంగా తను నా తోడబుట్టిన అక్క అనుకున్నాను. కానీ చివరికి తనే నా కాపురంలో చిచ్చు పెడుతుందని ఊహించలేకపోయాను. ఆఖరికి మీ నాన్న కూడా నన్ను చాలా మోసం చేశారను. ఆయన తప్ప నాకు మరో లోకమే తెలీదు. ఈ రోజు నా జీవితంలో చీకటి మిగిలేలా చేశారు. మోసపోయాను. వాళ్ళిద్దరి చేతిలో చాలా దారుణంగా మోసపోయాను. హలో, చెప్పండి. ఇదిగో మీ ఫైలే చూస్తున్నాను. లేదండి, ఇంటి దగ్గరే ఉన్నాను. అలాగే నేను కాల్ చేస్తాను. రండి మాట్లాడుకుందాం. ఓకే ఓకే, నేను రెడీగా ఉంటాను. యా ష్యూర్. చందు, ఇంతకాలం దీన్ని నీ గుర్తుగా దాచుకున్నాను. కానీ నువ్వే తిరిగొచ్చాక ఇది నీ దగ్గరే ఉండాలి.
చెప్పండి. ఎక్కడున్నావు చందు? హాస్పిటల్లో. ఒక్కసారి నిన్ను కలవాలి. గెస్ట్ హౌస్కి రాగలవా? ఇప్పుడా? అవును చందు, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాను. గిఫ్టా? ఎందుకు? ఎందుకు ఏంటి అని అడగద్దు, నువ్వు వెంటనే వచ్చేసాయి. అది కాదండి, ఈ టైంలో హాస్పిటల్ వదిలేస్తే కొంపలేం మునగవు. అక్కడ చాలా మంది నర్సులు డాక్టర్లు ఉన్నారు. కావాలంటే మీ శ్రవంతి ఆంటీకి నేను చెప్తాను, నువ్వురా. సరే. దట్స్ గుడ్. రాజా, రండి మూర్తి గారు, కూర్చోండి. చెప్పండి. ఒకసారి కొటేషన్ చూసి హరిబాబు గారితో మాట్లాడాలి. తర్వాత చూస్తాను మూర్తి గారు, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. లేదు రాజా, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానండి, మీరు చూసి పంపించేసేయండి. కావాలంటే హరిబాబు గారితో నేను తర్వాత మాట్లాడతాను. లేదు రాజా, నువ్వు మాట్లాడాలి. అక్కడ నీకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అసలు ఆయనే వస్తున్నారు. పెద్ద ఆయన రమ్మనేందుకు లేని నేనే వద్దన్నాను. ఫోన్ చేసి మాట్లాడు. సాయంకాలానికల్లా టెండర్ వేయాలి. అయ్యో, నాకు లేట్ అవుతుంది మూర్తి గారు. పోనీ ఆ పని ఏదో నాకు చెప్పు రాజా, నేను వెళ్ళి చూసొస్తాను. అది మీరు వెళ్ళేది కాదులేండి, నా పర్సనల్ పని. పర్సనల్ పనే కదా, ఏం కాదులే. మనకి ముందు ఈ పని ముఖ్యం. టెండర్ లాస్ అయితే మనకు కంపెనీకి చాలా నష్టం. అరగంట పని అంతేగా. సరే, ఇటివ్వండి. సారీ రాజా. పర్లేదు. ఎస్, కమాన్ అమృత, ఎత్తు వేయి. ఎత్తులు వేయగలిగేదాన్నే అయితే ఈరోజు ఇలా ఎందుకుంటాను? నా చేతకంతనాన్ని ఆసరాగా తీసుకుంది కాబట్టే ఆ కరుణ నా జీవితంతో ఆడుకుంటుంది. అది నీ చేతకానితనమని ఎందుకు అనుకుంటావు? నువ్వేంటో, నీ గొప్పతనం ఏంటో నీకు తెలియదు. నీ మంచితనాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఆ మంచితనాన్ని తగ్గించి చూడు. ఆ కరుణైనా రాజా అయినా నీ మాట వింటారు. కమాన్, ఆడు. నేను ఈ రోజు మారినా వాళ్ళెందుకు భయపడతారు? ఇన్నేళ్లుగా నా కళ్ళు కప్పిన మనుషులు ఎంతకైనా తెగిస్తారు. అదే తప్పు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే మనిషి ఒక్కసారిగా విజృంభిస్తే ఎవరైనా భయంతో వణికిపోతారు. ముందు నీ డల్నెస్ ని పక్కన పెట్టు. డల్గా ఉంటే నువ్వే పని చేయలేవు అమృత. నువ్విప్పుడు ఒంటరిదానివి కాదు. నీ వెనుక కొండంత అండగా నేనున్నాను. నిన్ను ఎలా మారుస్తానో చూడు. అమృత అంటే కేవలం అమృతం కురిపించే దేవతే కాదు, తప్పు చేసిన వాళ్ల మీద విషాన్ని కూడా వెదజల్లగలదు అనేలాగా నిన్ను నేను మారుస్తాను. మనసు చాలా రగిలిపోతుంది భార్గవి. నేను ఆయనకేం తక్కువ చేశాను? ఎంత బాగా చూసుకున్నాను. కనీసం ఆయన్ని వదిలిపెట్టి ఊరికి వెళ్లాలన్నా 100 సార్లు ఆలోచించేదాన్ని. ఆయన బయటికి వెళ్తే ఎప్పుడు ఇంటికి తిరిగొస్తారా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. అలాంటి నన్ను ఇంత మోసం చేయడానికి ఆయనకి మనసు ఎలా వచ్చిందో? ఎలా నేను ఎంత ఆలోచించినా నీకు సమాధానం దొరకదు. ఎందుకంటే నీ వైపు ఏ తప్పు కనిపించదు. నువ్వు చేస్తున్న నీ తప్పు ఒకటి చెప్పనా? నువ్వే కాదు, అసలు ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల చేసే తప్పు ఒకటే, భర్తని ప్రాణంగా ప్రేమించటం. భార్య ఎప్పుడూ భర్తని అతిగా ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమించినా అది భర్తకి అర్థం కాకూడదు. అలా కనిపిస్తే అలుసైపోతాం.
అడగగానే అన్నీ అందిస్తే కష్టం తెలీదు. అలాంటిది నువ్వు అడగకుండానే ఆయనకేం కావాలో అన్నీ సమకూర్చావు. మరి నువ్వంటే అలసు కాక గౌరవం ఉంటుందా? నీ మీద ప్రేమ ఉంటుందా? తెచ్చిదానా. అదే నిజమేనేమో. అదే నిజం. భార్య ఇంట్లోనే పడుంటుంది అనుకుంటే భర్త ఆశలకు రెక్కలొస్తాయి. భార్య ఎప్పుడైనా రివర్స్ అవుతుంది అనుకుంటే భయంతో ఆ రెక్కలు విరిగిపోతాయి. నీ బావ విషయంలో నేను చేసింది నీ భర్త విషయంలో నువ్వు చెయ్యలేకపోయింది అదే. హలో, చెప్పు. అలాగా? ఎప్పుడు? ఓకే. నీ రాజాకి చెక్. చూడు, నీ రాజా నా చేతిలో చిక్కాడు. ఆట కట్టించేశాను. విజయం నాదే. నేనెప్పుడు ఓడిపోతూనే ఉంటాను. అది నాకు అలవాటైపోయింది. చెప్పాను కదా, నిన్ను గెలిపించేదాకా వదిలిపెట్టనని. రా వెళదాం. ఎక్కడికి? ఎక్కడికో చెప్తాను, రా. చూడమృత, బాగా చూడు. నీకొక షాకింగ్ సీన్ చూపిస్తానన్నాను కదా, ఇదిగో ఇదే చూడు. నీ పర్మిషన్ లేకుండా నీ గెస్ట్ హౌస్ లో ఎందుకుందో అడుగమృత. ఇక్కడ నీకేం పని కరుణ? చెప్పు, ఈ గెస్ట్ హౌస్ కి ఎందుకు వచ్చావు? ఈ టైంలో హాస్పిటల్లో ఉండాలి లేదా ఇంట్లో ఉండాలి, అంతేగాని మా గెస్ట్ హౌస్ లో నీకేం పని? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నిన్ను వాచ్మెన్ ఎలా రానిచ్చాడు? అంటే నా మొగుడితో కలిసి
చాలా సార్లు వచ్చిండుంటావు. అందుకే అలవాటుగా వాచ్మెన్ కూడా వదిలేసి ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి గెస్ట్ హౌస్లతో బాగానే పరిచయాలుంటాయి అమృత. భార్గవి, నార్మోయ్. తనని పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు. నీ బ్రతుకేంటో నాకు తెలుసు. ఆ రోజే నువ్వేంటో నేను కళ్ళారా చూశాను. ఈ బతుకు బతకడానికి నీకు సిగ్గుగా లేదు? అమృత, దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు అనుకున్నట్లుగా నేనే తప్పు చేయడం లేదు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని ఉందని వచ్చావు? అడుగుతుంది కదా, సమాధానం చెప్పు కరుణ. ఒకరోజు నేను నీ గురించి చెప్తే అమృత నమ్మలేదు. కరుణ చాలా మంచి మనిషి అని నీకు సర్టిఫికెట్ ఇచ్చింది. నువ్వు ఎంత మంచిదానివో కళ్ళారా చూశాక కానీ నమ్మలేకపోయింది పాపం. ఎంత నమ్మాను నిన్ను, ఎంత అభిమానించాను. హత్య కేసులో జైలుకు పోయి వచ్చిందానివని తెలిసి కూడా నీకు నీడ కల్పించాను. బయట నలుగురి చేత సిస్టర్ అని పిలిపించుకుంటూ చాటుగా ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఎందుకు చేస్తున్నావు ఈ పని? డబ్బు కోసమా లేక ఒళ్ళు మగవెక్కి చేస్తున్నావా? అమృత, నోర్మోయ్. ఇంకొక్క మాట మాట్లాడవంటే చంపేస్తాను.